సరే సైడ్ కొండ స్కిప్పింగ్ ఫస్ట్ ప్రైజ్ ఎస్ చంద్ర జూనియర్ బైపీసీ ఫస్ట్ ఇయర్. వి మైత్రి అండ్ ఎస్ మౌనిక ఫస్ట్ ప్రైజ్. వి మైత్రి జూనియర్ సిఇసి. విన్నర్స్ ఫస్ట్ ప్రైజ్ ఈ వీణ బి విజయ శోభ. ఇక్కడ ఫస్ట్ ఇయర్ జూనియర్ బైపీసీ ప్రజ్ఞ. రేకులు తీసి పెంకుడులు తీసి బిల్డింగ్ కట్టుకుంటే అభివృద్ధి అంటే సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్. సివిల్ వర్కులు జరిగితేనే అభివృద్ధి అని అంటారు. వేరే ఏం చేసిన అభివృద్ధి కాదు. మనం హైదరాబాద్ లాంటి ఎందుకు అభివృద్ధి చెందింది అంటున్నాం అంటే అక్కడ హై రైజ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద సివిల్ స్ట్రక్చర్స్, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఓవరాల్ సివిల్ స్ట్రక్చర్ వర్కులు జరిగితేనే అభివృద్ధి. అట్లాంటిది నాకు ఇవాళ 50 సంవత్సరాలు. నేను 40 సంవత్సరాల నుంచి రోడ్డు మీద స్కూల్కి వెళ్తూ వస్తున్నా. మా ఇల్లు పురాణపేటలో ఉండే. నేను రాంబజార్ మెయిన్ రోడ్ దాటి ఇప్పుడు కాంతి భవన్ ముందర మేయో హాస్పిటల్ దగ్గర మా శారదీయం స్కూల్ ఉంటుండే చిన్నప్పుడు ప్రైమరీ లెవెల్. నేను అప్పుడు వెళ్ళినప్పుడు రాంబజార్ అట్లే ఉండే, ఇప్పటికి రాంబజార్ అట్లే. తర్వాత మా స్కూల్ దాటి యావర్ రోడ్డుకు అవతలకి పికప్ పాయింట్ పక్కకు ఉండే. నేను చిన్నప్పుడు ఆ బ్యాగ్ వేసుకొని పుస్తకాలు వేసుకొని వెళ్ళినప్పుడు కొంచెం యావర్ రోడ్ అట్లే ఉండే. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత 30-40 సంవత్సరాల తర్వాత సంజయ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులన్నీ సివిల్ స్ట్రక్చర్ వర్క్ చేయించి దాన్ని పక్కకు జరిపి అక్కడ రోడ్లన్నీ మనం పికప్ పాయింట్ ముందర మనం చూస్తాం. తర్వాత తహసీల్ చౌరస్తాలో చూస్తున్నాం. అవన్నీ రోడ్లన్నీ వెడల్పు చేసిన ఘనత సార్కి. నేను ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది, నిజంగా చాలా బోల్డ్ స్టేట్మెంట్, ధైర్యవంతమైన స్టేట్మెంట్. 50 రోడ్డు కనుక నేను వెడల్పు చేయకపోతే రాజకీయాల్లో కొనసాగాలి. నిజంగా అది సారు అంత ధైర్యానికి మెచ్చుకోవాలి. సో కనుక అట్లాగే మనము కొంచెం ముందుకు వస్తే కోర్టు బిల్డింగ్ కానీ, ఇక్కడ మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కానీ, సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్ జగిత్యాలలో చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. జగిత్యాల పూర్తి స్థాయి అభివృద్ధి పదంలో సార్ యొక్క మార్గదర్శకత్వంలో, సార్ యొక్క చొరవతో ముందుకెళ్తుంది. మీరంతా అదృష్టవంతులు. చాలా మీ ఎంగేజ్లో ఒక మంచి ఎమ్మెల్యే గారిని చూస్తున్నారు. సో మీరంతా అదృష్టవంతులు. సార్ ఆధ్వర్యంలో జగిత్యాల 100% డెవలప్ అయిన సిటీగా అభివృద్ధి చెందుతుందని మనకు 100% నమ్మకం ఉంది. ఇంటర్మీడియట్ అంటే 16-17 ఇయర్స్ ఉండే అమ్మాయిలు. నేను ఒక కంటి డాక్టర్గా హాస్పిటల్ పెట్టి 12 చెప్పింది. రెగ్యులర్గా ఓన్లీ అంటుంది సర్జరీస్.
ఇది రాగానే పక్కన మన నరేస్తారు అంటారు, మా ఫ్యామిలీకి వెళ్ళి బంధువులు వచ్చి కళ్ళు చూయించుకుంటే అంటారు, ఎప్పుడు టైం ఇస్తారు. కింద 2 ఆటోల కమ్మూరికి వచ్చి మా సమస్యలని తొందరగా చెప్పి ఫోన్ చేస్తారు. అంటే ఇలాంటి కొన్ని ఒక్కొక్క అడుగు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఆ విద్య లోపల కూడా ఒడిదొడుకులు అంటే నాకు ఇంట్లో కష్టాలు లేవు, ఇంట్లో అంతా మంచిదే, కానీ ఇక్కడ ఆలోచన విధానం సో చిన్నప్పుడు మంచిగా చదువుకుంటాడు. ఈ నడిలో అతనేదో నడవడం ప్రసవపతి నడిలో కొద్దిగా డిస్టర్బ్ అయిపోయింది. ఆఖరికి ఏంటంటే 10th ఫెయిల్ అయ్యాడు. విన్నారా? 10th ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చింది. సడన్ గా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. ఎంత కష్టమో మీకు అర్థం. ఫస్ట్ ఇయర్ లో మళ్ళీ సగం ఫెయిల్, మళ్ళీ ఎగ్జామ్ రాశాం, సప్లిమెంటరీ పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మంచి మిత్రులు దొరికింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమైంది, మంచి మిత్రులు. ఇక టీచర్లు అయితే ఎట్లనే మంచిగా ఉంటారు. అప్పుడు మాకు రాజమౌళి సార్ అని, నాగభూషణ్ సార్ అని, రాజేంద్ర సార్ అని, ఇక ప్రైవేట్గా నాకు తప్పవన్ స్కూల్ గణేష్ సార్ ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్తుండే, రామయ్య సార్. ఈ రకంగా ఎంతో మంది పెద్దలు కొందరు ఇప్పుడు చనిపోయారు. ఎందుకంటే నేను చెప్పేది ముచ్చటంతా 80 కంటే ముందండి, 1980 కంటే 45 ఏళ్ళకి ముచ్చటే చెప్తున్నాను. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మంచి మిత్రులు, గొప్ప అధ్యాపక బృందం, వారి సూచనలు కావచ్చు, వారు నేర్పిన పాఠాలు కావచ్చు. 87% వచ్చింది, 87% అదంతా మాట్లాడదు. ఇప్పుడు ఎవరు చూసినా 90కి తక్కువతో మనకి పాస్ అప్పుడు సగం మంది కూడా కాకపోదు. తర్వాత మెడిసిన్ లో కూడా మీరు చూస్తుంటే మా రిజల్ట్స్ ఓన్లీ 50% ఉంటుండే, 60 అంత ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ పక్కకి 7కి పోయినా కానీ 90% వస్తుంది. ఒకటే విద్యార్థులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ సందర్భంలో మనం కొన్నిసార్లు మానసిక ఒత్తిడి ఉండొచ్చు, కొన్ని మధ్యతరగతి పేద కుటుంబాలలో ఇళ్ల సమస్యలు ఉండొచ్చు, అన్ని ఉన్నా ఇంకా బయట ఏదో కొన్ని రకాల సమస్యలు మధ్యలో ఇంతకుముందు నేను చెప్పినట్టు పనికిరాని మిత్ర బృందం వాళ్ళు అంటారు పూసేగాడు వచ్చి మేసేగాడు చెడబట్టింది అన్నట్టు, వాడు చదవడం మనం చదవనియాడు, మనం సక్రమంగా పోతే సక్రమంగా పోనీయారు, ఇంకో తోలో తీసుకుపోతారు. దాని ఇంకో ఒకసారి మనం పోతాం. అందులో ఈ ఏజ్ అట్లాంటిది, ఈ ఏజ్ అలాంటిది, ఇట్స్ నాట్ దిస్ థింగ్. ఈ ఏజ్ లా మీకు మీరు నియంత్రించుకొని మన క్యారెక్టర్ బిల్డప్ చేసుకొని మన సంస్కృతి, భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో అది తప్పకుండా చూసుకుంటే రేపటి నాడు విద్య అనేది ఇక మన హార్డ్ వర్క్ తోటి తప్పకుండా మీకు సక్సెస్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరి ఇంతకుముందు ఏమంటూ అవార్డులు ఇస్తా ఉంటే మంచిగా మెడిసిన్లో వచ్చిన అమ్మాయి, జేఎన్టీయూలో వచ్చిన అమ్మాయి, నర్సింగ్ కాలేజీలో వచ్చిన అమ్మాయిలు ఇదంతా కూడా తీసుకుంటారు. వాటితో పాటుగా స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీలో వచ్చే వాళ్ళని కూడా మెమెంటోస్ ఇచ్చి ప్రోత్సహించారు. చాలా సంతోషం. ఇవాళ నవ్య జూనియర్ కళాశాల ఎస్టాబ్లిష్ చేసిన మన నరేష్ గారిని, ప్రిన్సిపాల్ గారిని, బృందాన్ని, అందరినీ కూడా అధ్యాపక బృందాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆల్వేస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. ఏదో ఒకటే పుస్తకాలు చదువు అంటే కాదు, చదవాలి. బట్ అట్ ద సేమ్ టైం మనకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. ఇప్పుడు నేను ఇచ్చిన క్యారమ్స్ లో ఫస్ట్ ప్రైజ్. ఎస్, క్యారమ్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఏకాగ్రతను ఇస్తారు. క్యారమ్స్ ఆడడం అందరికి ఈజీ అయింది, ఇటు కూడా తడబోతుంది, అటు కూడా తిట్టుకోదు. కానీ మంచి ఏకాగ్రతలు పట్టు ఇట్లా కొట్టినట్టు చక్కగా పోయి అలా పొల్ల పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ పక్క ఉంటే మంచిగా ఉంటారు, కానీ కొద్దిగా ఆరోగ్యంగా తినాలి. ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ తప్ప మిగతాది మంచిగా తినాలి. మిగతాది మంచిగా తింటే ఏం తోడు కాదు. ఈ అనవసరమైన ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటే మన తోడవుతుంది, ఎందుకంటే ఆయిల్. మరి ఈ సందర్భంలో ఈ నవ్య జూనియర్ కళాశాల నుంచి పాస్ అయి మంచిగా ఉన్నతంగా ఉన్న వాళ్ళని అభినందిస్తూ, మరి ఇక ఈ బ్యాచ్ నెక్స్ట్ ఎగ్జామ్ పోతా ఉంది. వారందరికి కూడా నా బెస్ట్ విషెస్. మీరందరూ కూడా ఇంకా అంతకంటే మంచి ర్యాంకులు సాధించి
మంచి మంచి కోర్సుల్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఇప్పుడే సెటిల్ అవ్వడు కాదు, ఇంకా చదవాల్సిన వయసు. సో మంచి మంచి కోర్సులలో జాయిన్ అయ్యి సాధించి మీరు మీ కుటుంబానికి, మన ప్రాంతానికి, ఈ దేశానికే గర్వకారణం కావాలని చెప్పి కూడా మీ అందరికీ పక్షాన నా భగవంతుని ప్రార్థిస్తూ, మరి టీచర్లందరి వారి ఆశీస్సులతోటి వారు చెప్పే విద్యతో పాటు సంస్కారం కూడా. ఇవాళ రేపు ఏమవుతుంది, పిల్లలు కాలేజీకి పోతేంది పోకపోతేంది, సెల్ ఫోన్లు వస్తున్నాయి పాఠాలు అని చెప్పాను. విద్య గుడి విద్య అని చూపించిన వాళ్ళు ఒక పాఠమే చెప్తారు. ఈ వయసులో నేర్చుకోవాల్సిన ఒక పాఠాలే కాదు, ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఉంటాయి. నేను తప్పకుండా ఈ అధ్యాపకులు ఉన్నాం, ఇప్పుడు చూస్తున్న పద్ధతి ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్గా క్లాస్లో 50 నిమిషాలు తీసుకుంటే ఒక 5 నిమిషాలుగా జనరల్ నాలెడ్జ్ విషయం కానీ, సొసైటీలో జరిగే మంచి చెడు కొంత చర్చించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా పిల్లలకు తెలియాల్సిన విషయం తెలియజేస్తూ మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ ప్రోగ్రాంకు రమ్మనగానే ఈ వెనకాల మా పిఏ చెప్పాడు, ఇక్కడ షాప్ ఇనాగ్రేషన్ వస్తారని. నేను చెప్పిన షాప్ ఇనాగ్రేషన్ మనం పోయినా పోకుండా నడుతుంది, ఈ అంత మంచి ర్యాంకులు సాధించే పిల్లలు మనకు కనబడతారా? రేపు పాస్ అయ్యేకి పిల్లలు ఎక్కడెక్కడో మంచిగా చదువుకొని ఇక్కడో ఉన్నతంగా పోతారు, మంచి ఉన్నత శిఖరాలు మీరు అనుభవించారు అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మరొక్కసారి మా నరేష్ గారికి నా సోదరు సమానుడు. రాజకీయాలు అందరు సోదరునే అంటాం, అందరు మిత్రుడు కానీ అందరిలా కాదు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబానికి మాకు అనుబంధం. నరేష్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నవ్య జూనియర్ కళాశాల కూడా ఇంకా గొప్పగా ఎదిగి మరి మీకు ఏదైతే పాఠాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, విద్యా బుద్ధులు నేర్చుకుని పోతున్నారో మీరు నేర్చుకుని పోవడం కాదు, బయట చెప్పాలి. నవ్య జూనియర్ కళాశాల మేము విద్యార్థులు అని కాదని చెప్పి వేరే వాళ్ళు కూడా మళ్ళీ జాయిన్ అయ్యేటట్టు చూడాలి.